జనగామ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ప్రజలను కోరారు. న్యూ ఇయర్ వేడుకలకు డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇక తప్పనిసరిగా మైక్ సెట్లకు అనుమతి తీసుకోవాలని అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు డీసీపీ. జిల్లా కేంద్రంలో వందలాది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు మైనర్లకు లైసెన్స్ లేని వారికి వాహనాలిస్తే కేసు నమోదు చేస్తామని అన్నారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సంతోషంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుని పోలీసులకు సహకరించాలని కోరారు డీసీపీ రాజమహేంద్ర నాయక్. జిల్లా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు రాత్రి 31 డిసెంబర్ నాడు చేసుకోబోయే నూతన సంవత్సర కార్యక్రమాలన్నీ కూడా శాంతియుతంగా చేసుకోవాలని, ముఖ్యంగా సంతోషంగా చేసుకునే విషయంలో ఎవరు కూడా గొడవలకు తావు చేసుకోవద్దు. తాగి ఎట్టి పరిస్థితుల్లో గొడవలు చేసుకోకూడదు. మన జిల్లాలో టీజేలకు ఎటువంటి పర్మిషన్ లేదు. సిపి సార్ ఆదేశాల మేరకు మొత్తం ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేయడానికి మొత్తం పికెట్స్ పెట్టడం జరిగింది. అన్ని మండలాల హెడ్ క్వార్టర్లో, అన్ని మండలాల్లో, విలేజెస్ లో కూడా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన జనగామ హెడ్ క్వార్టర్ లో ఒక 100 మందితోటి మొత్తం కూడా సిబ్బందితోటి బందోబస్తు ఏర్పాటు జరిగింది. అందరూ సంతోషంగా చేసుకోవాలి. వేరే పక్కింటి వాళ్ళకి కానీ వేరే ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ ప్రోగ్రామ్ చేసుకోవాలి. రోడ్డు పైన ఎటువంటిది కూడా ఇబ్బంది కలిగించకూడదు. మహిళలకు కానీ వృద్ధులకు కానీ అమ్మాయిలకు కానీ ఎటువంటి ఇబ్బంది చేయకూడదని మా యొక్క విన్నపం. ముఖ్యంగా సంతోషంగా చేసుకునే సమయంలో ఎటువంటి గొడవలు తాగిపోకూడదు. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి, మైనర్ పిల్లలకు లైసెన్స్ లేని వాళ్లకు వెహికల్స్ ఇవ్వకూడదని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. ఒకవేళ ఇచ్చినట్టయితే పోలీస్ కేసు